పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టెల్లా షిప్ని సీజ్ ద షిప్ అని అన్నారో అక్కడ నడుస్తుందండి మొత్తం రాజకీయం అంతాను. మనం మామూలుగా కాదు, ఎప్పటి వరకు కూడా ఓకదంపుడుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ షిప్ గురించే మాట్లాడింది, ఆ బియ్యం గురించే మాట్లాడింది. దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం, బియ్యం తెచ్చిన కయ్యం అని చెప్పేసి. కాబట్టి చాలామందికి అర్థమై ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే షిప్ అన్నారో, స్టెల్లా షిప్ సీజ్ ద షిప్ అన్నారు, వైసీపీ వాళ్ళు కూడా సీజ్ ద షిప్ అన్నారండి. ఇదేంటిది? పవన్ కళ్యాణ్ గారంటే ఉప మంత్రి వర్యులు, ఆయన అన్నా తప్పులేదు, ఆయన సీజ్ ద షిప్ అన్నా పర్లేదు, షిప్ను క్లోజ్ చేయండి అన్నా పర్లేదు, ఏమన్నా పర్వాలా. కానీ వైసీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? సీజ్ ద షిప్ అన్నారంట. ఏంటా షిప్ అది, ఎక్కడదే, ఏంటనంటే కనుక దానికి ముందు కొన్ని మాటలు చెప్పాలి మీకు. ఎలా అంటే, పేర్ని నాని గారు తెలుసు కదండి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రైడ్ చేసి ఏంటి సాహసోపేతంగా ఏంటి నాలుగు ప్రాణాలకు తెగించి ఒక షిప్ను పట్టుకుని దాంట్లో ఉన్న బియ్యం మొత్తం కూడా సీజ్ చేయమని ఎవరైతే చెప్పారో దాని గురించి ఇలా వ్యంగ్యాస్త్రాలు, నేను మాట్లాడినటువంటి మాటల్లాగానే పేరు నాని గారు కొన్ని వ్యంగ్యాస్త్రాలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద పేల్చారు. అవేంటంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు నిజంగా సాహసోపేతంగా నిజంగా అలాంటి చర్య తీసుకోవడం చాలా గొప్ప విషయం అని పొగిడినట్టే పొగిడి, కానీ పవన్ కళ్యాణ్ గారిని పోర్టులోకి వెళ్ళనివ్వంది ఎవరు? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నన్నే పోర్టులోకి వెళ్ళనివ్వలేదు, నన్నే షిప్లోకి వెళ్ళనివ్వలేదు అని అన్నారు కదా, అసలు ఆయన ఆపింది ఎవరు? కాబట్టి ఆయనతో పాటు ఏదైనా ఒక షిప్లోకి వెళ్ళాలంటే ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఏంటది? ఒకటి పోర్ట్ అథారిటీ, ఎవరైతే పోర్ట్ ఆఫీసర్ ఉన్నారో ఆ పోర్ట్ ఆఫీసర్ పర్మిషన్ అనేది ఉండాలి. తర్వాత రెండు కస్టమ్స్ అధికారి. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ షిప్లో ఉన్నారా? మరి అన్నప్పుడు ఇంకెవరు అధికారం ఇవ్వలేదండి అంటే చంద్రబాబు నాయుడు గారా అని చెప్పుకునే చెప్పాడు ఆయన. కాబట్టి పేరు నాని గారు ఇలాంటి కొన్ని మాటలు మాట్లాడుతూ ఇంకొంచెం ముందుకేసి, వన్ స్టెప్ ముందుకేసి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ షిప్ని ఏంటి సీజ్ ద షిప్ అని అంటానికి అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారంటే, ఆ షిప్లో ద్వారంపూడి చంద్రశేఖర్ లేదా ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనది, వాళ్ళిద్దరు కలిపి ఆయన వాటాలు ఏవో ఉన్నాయనుకున్నారు ఆ పోర్ట్లో, దాని గురించి అని చెప్పేసి ఆ షిప్లో ఉన్న బియ్యం ఏంటి పీడిఎస్ బియ్యం అని దానివల్ల సీజ్ చేయాలని చెప్పి చాలా వరకు అయితే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటి అడుగుతున్నా, ఏంటది? ఎందుకని సీజ్ ద షిప్ అని ఆ స్టెల్లా షిప్ను మాత్రమే అన్నారు? కెన్స్టార్ అని ఇంకో షిప్పు అదే సముద్రంలో లోడ్ అవుతుంది బియ్యంతో, కెన్స్టార్ అనే షిప్. కాబట్టి ఆ షిప్ను ఎందుకు సీజ్ చేయట్లేదు? ఆ షిప్ను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీజ్ ద షిప్ అనలేదు? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని కనీసం టచ్ కూడా చేయలేదు? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ని తనిఖీ చేయడానికి వెళ్ళలేదు? ఇది పేరు నాని గారు అడిగిన కొన్ని ప్రశ్నలు. కాబట్టి వాస్తవానికి ఆ స్టెల్లా షిప్ ఏదైతే సీజ్ చేశారో ఆ స్టెల్లా షిప్లో 36,000 టన్నులు బియ్యాన్ని సీజ్ చేశారండి. 36,000 టన్నులు ఉన్నాయన్నారు. దాంట్లో పీడిఎస్ బియ్యం ఉన్నాయి, అలాగే నాన్ పీడిఎస్ బియ్యం కూడా ఉన్నాయి. కానీ ఈ 35,000 టన్నులు కూడాను 36 మంది అంటే 36 కంపెనీలు అంటే 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిపి ఈ బియ్యాన్ని తీసుకెళ్తున్నారు ఆఫ్రికా కంట్రీకి. కానీ ఈ 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిపి తీసుకెళ్తున్న ఈ 35,000 టన్నులు మాత్రమే, మెట్రిక్ టన్నులు మాత్రమే బియ్యమే. కానీ మీరు ఏదైతే టచ్ చేయలేదో, మీరు ఏదైతే తనిఖీ చేయట్లేదో, కెన్స్టార్ అనే షిప్ అదే సముద్రంలో ఉంది. కెన్స్టార్ అనే షిప్ని ఎందుకు టచ్ చేయట్లా? ఒకే ఒక్కడు, అక్కడ 36 మంది కలిపి 35,000 మెట్రిక్ టన్నులే, ఇక్కడ ఒక్కడే ఎక్స్పోర్టరు. కాబట్టి ఆ ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇతర దేశాలకి. కాబట్టి ఆ షిప్ని ఎందుకు టచ్ చేయట్లా? ఆ షిప్ని ఎందుకు తనిఖీ చేయట్లేదని పేరు నాని గారు ఒకదాని మీద బుల్లెట్ పంచులు లాంటి విధంగా పేల్చడం జరిగిందండి. కాబట్టి ఆ షిప్ని ఎందుకు టచ్ చేయలేరంటే, మీరు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి ఎవరైతే వేల్పూరు శ్రీను అనే ఆయన ఉన్నారో అతనిది ఆ షిప్, అది కెన్స్టార్. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయాలంటే కనుక 100% ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్మిషన్లు కావాలన్నా. ఎందుకని కెన్స్టార్ని టచ్ చేయలేదు అని అయితే ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా అది వాస్తవమా అవాస్తవమా, దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది చాలామందికి తెలియపోయేటికి ఆయనకు అందిన సమాచారం ఎవరో పేర్ని నాని గారికి, ఎవరైతే కొన్ని ప్రముఖ పత్రికలు ఉన్నాయో సాక్షి తప్ప మిగిలిన పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే నేను చెప్తున్నాను అని పేరు నాని గారు అన్నారు. నిజంగా కెన్స్టార్ అనే షిప్ అయితే కనుక దాంట్లో 42,000 టన్నులు ఏదైతే బియ్యం ఎగుమతి అవుతుందా అయితే కనుక అది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిందా షిప్పు, ఆయనైనా వేల్పూర్ శ్రీ అని అంటే కనుక. కాబట్టి ఒకే ఒక్కడు, ఓన్లీ వన్ మ్యాన్ ఖచ్చితంగా 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎలాగైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో దాన్ని ఎందుకని ప్రభుత్వం దాన్ని సీజ్ ద షిప్ అని ఎందుకని లేకపోతుంది, ఎందుకని టచ్ చేయలేకపోతున్నారు అనేది ఈ పేర్ని నాని గారు చేసే ప్రధానమైనటువంటి ఆరోపణ అండి. కాబట్టి 100% ఏంటంటే
ఏదైనా ఒకటి వచ్చినప్పుడు 100% దానికి తగ్గట్టుగానే అటు నుంచి కూడా కౌంటర్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే వైసీపీ పేరు నాని గారు చెప్పారో దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏమైనా దృష్టి సారిస్తుందా, ఈ షిప్ని కూడా సీజ్ ద షిప్ అంటారా, లేకపోతే షిప్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తారా, 42,000 టన్నులు ఉన్నదా అని ఎంతైతే అన్నారో దాంట్లో వాస్తవం ఎంత ఉంది అనేది చెప్తారా, చూద్దాం. వెయిట్ చేసి ఖచ్చితంగా చూస్తున్నాం. మీరు అందరూ కూడా 100% మర్చిపోద్దు. ఫస్ట్ లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉన్నది. పక్కగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.